తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన యొక్క మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సమగ్ర జనగణనతో పాటు సమగ్ర కులగణన చేసి బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ను 42% పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తన యొక్క కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్నదో బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన ఏదైతే ఉందో, జనగణన ఏదైతే ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా జనగణనతో పాటు కులగణన చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి తన యొక్క మేనిఫెస్టోలో పేర్కొనడంతో పాటు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నటువంటి 42 బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ను పెట్టాలని చెప్పేసి బీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని చెప్పేసి ఆ డిక్లరేషన్లో ఒకటో అంశం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి ఈరోజు బీసీ కుల సంఘాలు మరియు బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. దీన్ని విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి గాను తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది బీసీ సంఘాలు బీసీ కులాలు అన్నీ కూడా విచ్చేసినాయి. కంపల్సరీగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టే ముందు ఏదైతే మేనిఫెస్టోలో పేర్కొన్నారో మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి సమగ్ర కులగణనతో పాటు మరియు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చిరో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీలకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. బీసీలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు కూడా బీసీల ఈ దేశంలో పిట్టల లెక్కలున్నాయి, జంతువుల లెక్కలున్నాయి, చెట్ల లెక్కలున్నాయి, లేదంటే ప్రతి ఒక్కరి లెక్కలు పేర్కొనబడ్డాయి. కానీ ఇంతవరకు ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ఆ ఉపకులాలు వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా గుర్తించబడుతున్నాయి అనేటువంటి అంశాన్ని ఇంతవరకు రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచలేదు. కులగణన కూడా చేపట్టలేదు. ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఆ యొక్క ప్రజలు రిజర్వేషన్ను ఏ విధంగా అనుభవిస్తున్నారని అంటుంటే అంశంలో ఇప్పటివరకు భారత పార్లమెంటులో కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఎక్కడ కూడా బీసీల లెక్కలు లేవు. కాబట్టి తక్షణమే బీసీలలో జనాభా లెక్కలతో పాటు బీసీ కులాల లెక్కలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానితో పాటు ఒకవేళ మీరు చెప్తా ఉన్నారు రిజర్వేషన్ పరిమితి దాటి బీసీలకు రిజర్వేషన్లో అమలు పెంచితే రిజర్వేషన్ల పరిమితి దాటి రాజ్యాంగ మౌలిక స్వరూపానికి దెబ్బ తాకుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవేళ మీరు అదే అనిపిస్తే 100% ఉన్నటువంటి బీసీలు అన్యాయానికి గురవుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే బీహార్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని రిజర్వేషన్ పరిమితి 50ని ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేసి పార్లమెంట్లో చట్టం చేసి తప్పనిసరిగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలి, దాంతో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ డిక్లరేషన్ పైన ధర్నా జరుగుతూ ఉంది. సో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోయే ముందే బీసీలను తీవ్రంగా అవమానించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇచ్చేటప్పుడే బీసీలు గెలుపుగుల్ల గుర్రాల పేరు మీద టికెట్లు ఇచ్చింది. బీసీలకు ఇస్తే ఈ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదు, ఎస్సీలకు ఇస్తే గెలిచే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కానీ ఈరోజు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పూర్తిగా జీవం పోయినటువంటి కాంగ్రెస్ పార్టీని అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో జనరల్ స్థానాలలో కూడా ఎస్సీలకు ఇచ్చి గెలిపించుకొని వచ్చిండు. అది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. పూర్తిగా జీవచ్చవంలాగా పడిపోయిన కాంగ్రెస్ పార్టీని ఉత్తరప్రదేశ్లో 37 సీట్లు గెలవడం ద్వారా అంటే బీజేపీకి పుట్టినలేనటువంటి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు జనరల్ స్థానాల్లో ఎస్సీలకు బీసీలకు ఇచ్చి గెలిపించుకొని వచ్చి ఇలా చచ్చిపోయి పాడ మీద మండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని జీవగంజి పోసి పునర్జీవం పోసిండు. అక్కడి నుంచి అవమానం అక్కడ అసెంబ్లీ టికెట్లు ఇచ్చే కాడ మొదలైనటువంటి అవమానం కాంగ్రెస్ పార్టీలో దాకా బీసీలకు తీవ్ర అవమానం జరుగుతూ ఉంది. వాళ్ళు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇలా నల్లగొండ ఇప్పుడు తెలంగాణలో సామాజిక ఉద్యమాలకు కానీ తెలంగాణ సాయుధ పోరాటానికి కానీ నల్లగొండ పుట్టినిల్లు లాంటిది. ఇలా అటువంటి నల్లగొండలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ కనీసం బొచ్చ పట్టుకుని బిచ్చమెత్తుకునే పరిస్థితి కూడా లేదు. ఆ వాయిస్ కూడా లేకుండా చేశారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే కాదు, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో కూడా కనీసం ఎంపీ సీట్లు ఇవ్వలేదు. ఎంపీ సీట్ల తర్వాత ఇక్కడ నామినేట్ పోస్టులలో కూడా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పారు. ఒక్క 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేది బీసీ డిక్లరేషన్లో ఒకటే అంశం. కానీ ఆ బీసీ డిక్లరేషన్లో అనేక అంశాలు ఉన్నాయి. ఎంబీసీ అత్యంత వెనుకబడిన కులాలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా ఉన్నాడు. బీసీ కులాల్లో ఉన్నటువంటి ప్రతి ఉపకులానికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సివిల్ కన్స్ట్రక్షన్లలో అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టర్లో కూడా 42% బీసీలకు అమలు చేస్తా అన్నాడు. అదేవిధంగా బీసీ గురుకులాలు అమలు చేస్తా అన్నాడు. ప్రతి మండలంలో కార్పొరేట్ తరహా అంతర్జాతీయ తరహా ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇలా అది మర్చిపోయి
బీసీ విద్యార్థులు ఇలా ఐదేళ్లతో కడుపు నిండా బువ్వదిని ఒక వాతావరణంలో పెరుగుతున్నటువంటి గురుకులాల మీద కక్ష కట్టి ఇలా గురుకులాలు కూడా మూసేసే ప్రయత్నం చేస్తూ ఉంటుండు. ఇలా నిజంగా నీకు కుటుంబ సంబంధాల మీద సామాజిక బంధాల మీద అంత అవగాహన ఉండి నీకు అంత ప్రేమ ఉంటే ముందుగా ఇలా ప్రైవేట్లో నడుపుతున్నటువంటి కార్పొరేట్ హాస్టల్ని బంద్ చేయాలి. ఇలా నర్సరీ నుంచి ఎల్కేజీ నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఇలా అనేక కార్పొరేట్ హాస్టల్ నడుస్తున్నాయి. ఇలా హైదరాబాద్లో కనీసం 2000 నుంచి 3000 కార్పొరేట్ హాస్టల్ నడుస్తూ ఉన్నాయి, స్కూల్ నడుస్తూ ఉంది. మన ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన 10 మందికి పైగా ఇంటర్ విద్యార్థులు కూడా మొత్తం కార్పొరేట్ హాస్టల్లోనే చనిపోయారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి మేము అడుగుతాం. బీసీలకు అన్యాయం దిశగా నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం. ఖచ్చితంగా బీసీలను విస్మరిస్తుంది, బీసీలను అవమానానికి గురి చేస్తుంది, బీసీలను ఆవేదనకు గురి చేస్తుంది. ఇలా బీసీ గోస మామూలు గోస కాదు. ఇలా ఎన్నికలకు వచ్చేటప్పుడే సామాజిక తెలంగాణ ప్రజాపాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా సామాజిక తెలంగాణ ఎక్కడ కనిపిస్తుంది నీకు? అంటే నీ కులంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు సమానంగా సీట్లు పంచడమో సమానంగా అధికారాన్ని పంచుతేనో అది సామాజిక తెలంగాణ అవుతుందా? సామాజిక తెలంగాణ అంటే సబ్బండ వర్గాలు సబ్బండ కులాల తెలంగాణ. సామాజిక తెలంగాణ అంటే ఆ రోజు సామాజిక తెలంగాణ కోసం ఎవరైతే పోరాటం చేస్తారో ఆ కులాలని ఆ వర్గాలని అందరినీ అధికారంలోకి తీసుకురావడం సామాజిక తెలంగాణ. అది ప్రజాపాలన అవుతుంది. అవును, నీకు నిజంగా ప్రజాపాలన అంటున్నావు, ప్రజలలో ఉంటా అంటున్నావు, నీకు అంత పారదర్శకత ఉంటే ఇలా నీకు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు ప్రగతి భవన్లో ఉండకుండా నీవు ఇంట్లో ఉండాల్సిన అవసరం నీకేమొచ్చింది? బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇవ్వాలని మంత్రులకు కేటాయించిన అవసరం ఏమొచ్చింది? నీకు అంత పారదర్శకత ఉంది కదా, నువ్వు ప్రజలలో ఉండే మంత్రివి కదా, ప్రజలకు రావాలని ఏం చెప్తారు ఈ సందర్భంగా? వెంటనే బీహార్ తరహా కులగణన తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాలి. అసెంబ్లీలో బీసీ బిల్లుని వెంటనే ప్రవేశపెట్టి బీసీ బిల్లుని ఆమోదించాలి. ఆ తర్వాత బీసీ ఉపకులాలకు ఉన్నటువంటి అన్ని కులాల్లో కార్పొరేషన్ అమలు చేసి వాటికి కేటాయించినటువంటి తగిన నిధులు వెంటనే బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించాలి. ప్రతి మండలంలో బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ వాళ్ళు బీసీ డిక్లరేషన్ పెట్టినటువంటి అంశాలు మీకు కొత్తగా అడిగే అంశాలు ఏమి కావు. కాబట్టి వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేసి సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలి.